మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే తన క్యాబినెట్లో కీలక స్థానాలకు పదవులకు అభ్యర్థులను నియమించేశారు. ఇక మిగిలిన కొన్ని స్థానాలను సైతం ట్రంప్ భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత సంతతికి చెందిన హర్మిత్ కే ధిల్లాన్ను సివిల్ రైట్ అసిస్టెంట్ అటార్నీ జనరల్గా నామినేట్ చేస్తున్నట్లుగా ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమాచారాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన హర్మిత్ కే ధిల్లాన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో సివిల్ రైట్స్ అటార్నీ జనరల్గా నియమిస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తనను ఈ పదవికి ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. హర్మిత్ కే ధిల్లాన్ జీవితంలో సివిల్ రైట్స్ పరిరక్షణ కోసం గొప్ప కృషి చేశారని ట్రంప్ గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ప్రేయర్ను అడ్డుకునే చర్యలపైన ధిల్లాన్ న్యాయపరంగా పోరాడారు. దేశంలో ప్రముఖ న్యాయవాదులలో ఒకరైన ఆమె ఈ కొత్త పదవిలో రాజ్యాంగ, పౌర హక్కులు, ఎన్నికల చట్టాల అమలు కోసం న్యాయపరమైన మార్గాలను పటిష్టంగా చేపడతారని నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. భారత్లోని చండీగఢ్లో జన్మించిన హర్మిత్ కే ధిల్లాన్ చిన్నతనంలోనే కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. లా క్లర్క్గా కెరీర్ను ప్రారంభించిన హర్మిత్ 2006లో సొంతగా ధిల్లాన్ లా గ్రూప్ పేరుతో సంస్థను స్థాపించింది. గత ఏడాది రిపబ్లికన్ జాతీయ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో ఎలక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ హర్మిత్ కే ధిల్లాన్కు సముచిత స్థానం, గౌరవం కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రంప్ క్యాబినెట్లో ఎక్కువ శాతం భారత సంతతికి చెందిన వారిని నియమించడం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్, అమెరికా మధ్య స్నేహబంధాన్ని ట్రంప్ ఇలా వ్యక్తపరుస్తున్నారని అంటున్నారు భారతీయులు.